నిన్న మా వారి బర్త్డే ఉందని చెప్పేసి అందరం రెడీ అయ్యి మాకు దగ్గరలో ఉన్నటువంటి గుడికైతే వెళ్ళామండి. సో అందుకోసం నేను ఇంట్లో ముందు పూజ చేయాలని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసి 6:30కి ఆ టైంకి అంతా కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ వచ్చేసరికి డిన్నర్ టైం అవుతుందని చపాతీ పిండి కూడా కలిపి పెట్టేశాను. లియాన్స్ నార్మల్గా అయితే హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అని మధ్యాహ్నం ఎన్నిసార్లు చెప్పాడో ఫోన్లో. అదే నార్మల్గా నేను వీడియో తీస్తున్నప్పుడు చెప్పమంటే మాత్రం అస్సలు 20 టేక్స్ పైన తీసుకున్నాడు, కానీ ఒక్కసారి కూడా కరెక్ట్గా చెప్పలేదు, కావాలనే చెప్పలేదు. ఇంకా గుడికైతే వెళ్ళేసాము. గుడి నుంచి వచ్చేటప్పుడు బేకరీకి వెళ్ళి ఇట్లాగా కేక్ అయితే తెచ్చుకొని ముగ్గురం అయితే కొంచెం అయితే తిన్నాము. ఇంటి దగ్గరకు వచ్చేసరికి 7:30 అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేద్దామని చెప్పేసి నేను ముందే చపాతీ పిండి కలిపి పెట్టేసి ఉన్నాను కదా. సో ఎగ్ చపాతీస్ అయితే చేశాను. అండ్ మధ్యాహ్నం కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆకుకూర పప్పు ఉనింది, ఇంకా బీరకాయ చట్నీ ఉనింది. సో ఆ రెండింటితో అయితే డిన్నర్ కంప్లీట్ చేశాము. ప్రతి బర్త్డేకి కూడా మార్నింగే లేచి నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేదాన్ని. ఈరోజు మార్నింగ్ 6కి లేచినప్పటికీ కూడా నాకు బాగా నిద్ర వస్తుంది. ఒక 10 నిమిషాలు పడుకుందాం లేచి మళ్ళీ పడుకున్నాను అనమాట. లేచేసరికి మళ్ళీ 7 దాటిపోయింది. సో మార్నింగ్ పోవడం కుదరలేదు కాబట్టి ఈవినింగ్ అయితే వెళ్ళాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.